హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దాని అర్థం ఏమై ఉండొచ్చు అంటే, ఇది కూడా పోయినట్టే, నాకు యాక్టింగ్ రాదు, మీకు తలకాయ పనిచేయదు, నేనేం చెప్పినా మీకు అర్థం కాదని వీర సైనికులను చూసి నవ్వుతుండొచ్చు. లేదంటే జపాన్లో జంతికలు తిని పెరిగానని చెప్పినా నమ్మేస్తారు, ఇల్లిటరసీ అభిమానులని నవ్వుతుండొచ్చు. లేదంటే ఇదేదో వశీకరణ మంత్రం కూడా అయ్యుండొచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత కూడా వీర సైనికులు టికెట్లు కొనాలని ఆ మంత్రం చదివింటాడు. బాబు ఏదో హైలైట్ చేద్దాం అనుకుంటాడు, కానీ అదేమో లాస్ట్కి సంకనాగిపోద్ది. ఇక అసలు విషయం ఏంటంటే, సినిమా నాకిపోయింది, ఎలాగోలా కలెక్షన్లు మేనేజ్ చేయండి అని చెప్తున్నాడు జపనీస్లో. పాపం వీర సైనికులకు అర్థం కాక ట్రైలర్ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. ఎంత చెప్పినా వినకపోయేసరికి నిన్న ఈవినింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మన ట్రేడ్ పండితులు కూడా ఆ అద్భుత రొట్ట కళాఖండం చూశారు. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే పోతారు, మొత్తం పోతారు, ఇంటర్వెల్కి లేచి పారిపోతారు, పరుగో పరుగు. ఈ క్యాబేజీ ఉండగా మనకెందుకు విశాఖ స్టీల్ అనిపించింది. ప్రీమియర్స్ పేరుతో ఆ రాడ్ ఒకరోజు ముందే పెట్టబోతున్నారు. ఇక ట్రైలర్ విశేషాలు ఏంటంటే, ఇదొక యావరేజ్ రొటీన్ రొట్ట రివెంజ్ స్టోరీ. చూస్తుంటే నాయకుడి సినిమాని తలపిస్తుంది. స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ ఇంపార్టెంట్. క్లిక్ అయితే బాగానే ఉంటుంది, కానీ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూస్తుంటే బాబు ఏలెట్టి గెలికినట్టే కనిపించింది. దీంట్లో క్యారెక్టర్లు కూడా ఎక్కువే ఉన్నాయి. సాహో సినిమాలాగా టైట్ స్టోరీలా ఉంది. ఈ విషయంలో సుజిత్ అన్నయ్య ఆల్రెడీ బొక్క బోర్లా పడ్డాడు. ఆయన డీల్ చేయలేని స్క్రీన్ ప్లే ఇది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎలివేషన్స్ అన్నీ టాప్లో ఉన్నాయి, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇదొక గ్యాంగ్స్టర్ ఫిలిం. ఈ కంటెంట్ మనకి కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. అది పండాలంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ క్యారెక్టర్స్ని మనం ఓన్ చేసుకోవాలి. అది గనక మిస్ అయిందంటే మధ్యలోనే లేచి పారిపోతారు. మన రూట్ స్టార్ వరుణ్ అన్నయ్య తీసిన కళాఖండం గుట్కా కూడా ఇదే జానర్. ఆ యాక్టింగ్కి రొట్ట స్క్రీన్ ప్లే చూసి థియేటర్ సిబ్బంది కూడా పారిపోయారు. ఇది కూడా అలానే అనిపిస్తుంది. పవర్ బాబుని స్టైలిష్గానే చూపించారు, కానీ బాబు అరుపులు, యాక్టింగ్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆ లాస్ట్ షాట్లో గాడ్జిల్లా లాగా అరుస్తున్నాడు. మరి ఎందుకో ఈ దెబ్బకే పారిపోవాల్సి వస్తుందో ఏమో. మరి ట్రైలర్లో అయితే ఏమీ లేదు, అంతా డొల్లా. పవర్ బాబు డబ్బా ఎలివేషన్లు, పిచ్చి అరుపులు, తమనన్నయ్య కాపీ బీజియం కనిపించింది తప్ప ఇంకేమీ లేదు. వీర సైనికుల వరకైతే ఓకే, కానీ మిగతా ఆడియన్స్ సంగతి ఏంటనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. సరైన ప్రమోషన్లు లేవు, జనాలని అట్రాక్ట్ చేసే ప్రమోషనల్ కంటెంట్ లేదు, రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంతగా లేదు, రిలీజ్ ఈవెంట్ ఏమో తుస్సుమంది. ఇది కూడా పోయిందంటే ఇక ట్రోలింగ్ మామూలుగా ఉండదు. గ్యాంగ్స్టర్ ఫిలిం, టికెట్ హైక్స్, రొటీన్ స్టోరీ, కంప్లీట్ యాక్షన్ మూవీ, ఇవి ఈ సినిమాకి పెద్ద మైనస్లు. ఇక ఫ్యామిలీస్తో చూసే జానర్ కాదు, పైగా ఫ్యామిలీస్కి కంఫర్ట్ రేట్స్ కూడా కాదు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ క్యాబేజీ ఆడే థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. వీర సైనికులే ఒక్కొక్కరు 100 సార్లు చూసి పవర్ బాబుకి మొదటి 100 కోట్ల సినిమా ఇవ్వాలి, కానీ మొదటిసారికే 100 సార్లకి సరిపడా లాగేసుకొని వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టబోతున్నాడు బాబు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్, ఒరిజినల్ లొకేషన్స్లో తీసిన సీన్స్. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే పవర్ బాబు గారి డూప్ ఉన్నట్టు కనిపించలేదు. ఇవే ప్లస్ పాయింట్లు. ఊపు చూస్తుంటే ఇది కూడా అస్సాం బార్డర్ వైపే పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. సుజిత్ అన్నయ్య ఏమన్నా మ్యాజిక్ చేసి దారి మళ్ళిస్తాడేమో చూడాలి. ఇప్పటికైతే అస్సాం వైపే కాళ్ళు చాపి కూర్చుంది. 24న ప్రీమియర్లు అయిపోతే కానీ క్లారిటీ రాదు. మరి ఓజీ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.